కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కాకుండా నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంత గొప్పదంటే అంత గొప్ప నాయకుడు, అంతమంది మనసున్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే ఏ షరతు లేకుండా దేశంలోనే మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు మద్దతు ఇస్తున్నాను. ఎవరైనా ఏ నాయకుడైనా నాకు ఎన్ని సీట్లు ఇస్తావు, నాకేం పదవి ఇస్తావు అని ముందు మాట్లాడుకున్న తర్వాత ముందుకొచ్చి నేను మా పార్టీకి మద్దతు ఇస్తారు. కానీ ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ షరతు లేదు పాపం. ఆ రోజు ఎవరికి కష్టం వచ్చినా నాకు వచ్చినట్లు ఫీల్ అయ్యి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించడం చాలా అది మరవలేని ఘటన. కాబట్టి మనం కూడా మంత్రాలయం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నాడో మన నియోజకవర్గంలో కూడా మీరు 4 మండలాల జన సైనికులు ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎంత ఆశయం ఉందో ఆ ఆశయం మంత్రాలయం నియోజకవర్గంలో కూడా రాఘవేంద్ర రెడ్డి అనే మీరు నన్ను భుజాల మీద ఎత్తుకొని గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క జన సైనికుడిని మీ కష్టాన్ని నమ్మి మీ కష్టం మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకునే బాధ్యత నాది. కాబట్టి మనమందరం ఒక్కటైతే వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. దయవుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో ముందుకెళ్తున్నారో మీ అసలు పవన్ కళ్యాణ్ గారి కింద జన సైనికులుగా మీరు చేసే సేవే చాలా గొప్పది. కాబట్టి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో మనం గెలవబోతున్నాం. 100కి 100% గెలుస్తాం మీ అందరి ఆశీస్సులతో. మీరు ప్రతి ఒక్కరూ సైనికుడిగా పనిచేయ, ఎవరికి భయపడద్దు. ఏదున్నా నేను ఉంటా. భయపడే కాలం పోయింది. గత రాబోయేది మనదే, వచ్చేది మనదే. ఎవరికి భయపడద్దు. ఏమున్నా మేముంటాం. అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతా. నీకు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముందు ఉంటా. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను ఉంటా. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఎవరు ఏమున్నా ఏ మనస్తాపం లేకుండా ఖచ్చితంగా కలిసికట్టుగా తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు ఖచ్చితంగా మనం కలిసి ముందుకెళ్దాం. విజయం సాధించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు మంచి హోదాలో ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటాం. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు గట్టిగా కష్టపడి ఏ అధైర్యపడవద్దండి. నేనున్నా, దానికి ఏం భయపడవద్దండి. మీ అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా కష్టపడి నన్ను చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటామని చెప్పి నమ్మకంతో ముందుకు పోదాం. కాబట్టి ఎవరు భయపడద్దు. ఏ దానికి వచ్చినా మేము ఉంటాం. అట్లా వెనుకొచ్చే కుటుంబం అయితే అది కాదు. కాబట్టి మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం. అందరూ సైనికుల్లా పనిచేస్తారని ఆశిస్తూ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్
షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని